అందరు కాదు గాని కొందరు ఉంటారు. ఏది చేసినా వార్తనే, చేయకున్నా వార్తనే. ఆ లిస్టుల ఫస్ట్ ఉండే పేరు నందమూరి బాలయ్య సార్‌ది. అటు ఎమ్మెల్యేగా, ఇటు స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉంటాడో, ఏదో ఓ కాంట్రవర్సీతోని సోషల్ మీడియాలో కూడా గంతే బిజీగా ఉంటాడు. ఏపీలో ఎలక్షన్లు అయిపోయి నిన్న మొన్న వార్తలల్ల గాన రాలేదని అభిమానులు అనుకున్నారో లేదో, ఇగో ఇయాల ఇట్లా వైరల్ అయితుంటా ప్రత్యక్షమైండు ఎండితెర పల్నాటి బ్రహ్మనాయుడు. సిల్వర్ స్క్రీన్ సమరసింహం సోషల్ మీడియాలో చెడదిరుగుతుంది పోర్రి. కాకుంటే ఈసారి రికార్డుల వేటతోనో ఆ బుల్బుల్ బులే హే హమారా అన్న అన్స్టాపబుల్ ట్రోల్స్ తోనో కాదు, మందిల్నే మందు తాగిండన్న వీడియోతోని. మరన్ల నిజమెంతనో ఏమో తెలియదు గాని నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఆడి గెస్ట్ కు వచ్చిండి లెజెండ్. కుర్చీలో కూర్చొని నీళ్ళ బాటిల నిమ్మలంగా మందు పోసుకొని తాగిండు అని అనుకుంటే నెటి జనాలు పోటీల మీద వైరల్ చేస్తుండే వరకలా బాలయ్య తొడగొడితే రివర్స్ పోయే రైలు లెక్క స్పీడ్ తోని సోషల్ మీడియా తిరుగుతుంది ఈ వీడియో. ఇక ఇది చూసి ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్లు చేయబట్టిరిగా. దాహం వేస్తే అందరిలా మంచినీళ్లు తాగడానికి మాది మామూలు హిస్టరీ కాదురా బ్లడీ ఫుల్ అని దౌడ పంటి తరుస్తాడని భయమైందో ఏమో గానీ ఎవరు కూడా దగ్గర ఓనట్టురా అని కొందరంటే అదేదో టానిక్కో ఆయుర్వేదం ఆకుల రసమో అయి ఉంటది. మొన్నటి దాకా ప్రచారాలు సభలు ఓట్లు అనుకుంటా తీరిక లేకుండా పనిచేసి పానం అలసిపోయినట్టున్నది. ఏదో టానిక్ తాగుతుండు కావచ్చు, కానీ ఇంత బదనాం కావద్దు అనుకుంటే తాగే టానికో ఏదో గానీ ఓ రాగి బాటిలో పోసుకుంటూ ఒడిసిపోయేది కదా. మందితో ఇట్లా మాట అనిపించుకునేంత కర్మ పట్టకపోవు అని ఇంకింత మంది కామెంట్లు చేస్తున్నారు. అయినా మా బాలయ్యది పసిపిల్లగా అసొంటి మనసు అని తెలియదా? కాకుంటే మనసు బాలైనప్పుడు మ్యాన్షన్ హౌస్ బాటిలో మంచినీళ్ళు పోసుకొని తాగుతాడని అంటుంటారు గానీ ఇట్లా మంచినీళ్ళ బాటిలో మందు పోసుకొని తాగేటోడు కాదు మావాడు. బాలయ్య బంగారం అనుకుంటా పోస్టులు పెడుతుర్రు ఇంకొందరు. ఇప్పటికే మరి కూటమి గెలిచి బాబు సార్కే బాజాప్తా మళ్ళా సీఎం సీటు దక్కుతుందన్న సర్వేలు చూసి కూడా ఖుషీలు ఉన్నాడు కావచ్చు. అందుకే అడ్వాన్స్ సంబరంగా ఇంత చల్లబడేమో తీరాయా అని అనుకుంటా ఇంకొందరు అరుచుకుంటున్నారు. అప్పట్లో ఇట్లనే ఓసారి సినిమా ఈవెంట్ లా ఆడోళ్ళు నచ్చితే కడుపు చేయాలన్నట్టు మాట్లాడే వరకల పంచాయతీ పెద్దగా అటంక అసెంబ్లీనే సారి చెప్పేదాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇట్లనే ఇంకో సినిమా దావత్లో కూడా వీడియో వైరల్ అవుతుండే వరకల పడనలకు టార్గెట్ అవుతుండు పాపం. కేటీఆర్ సారు సోషల్ మీడియాలో అధికార పార్టీని ఏకి పడేయకుండానైతే అస్సలే ఉంటలేడు. ఏ ముచ్చటైనా సోషల్ మీడియాలనే నిలదీస్తుండు. ఇప్పుడు రైతులు ఇత్తనాల కోసం గోసవడ చూసి ట్విట్టర్ లో తిట్టి పోసిండు సర్కార్ను. సందు దొరికితే చాలు సర్కార్ కు షాన్నే సురుకులు పెడుతున్నాడు కేటీఆర్ సారు. ఇక అరుచుకుందామని గట్టిగానే ఫిక్స్ అయ్యి ఎక్స్లో ఒకటి రాసుకొచ్చిండు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా, ఇత్తనాల కోసం రైతులకేంది తిప్పలు, పట్టించుకోవాల్సిన వ్యవసాయ మంత్రి ఏడా, ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది, ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుడు తప్ప ఎన్ని ఎకరాలకు ఇత్తనాలు అవసరమో లెక్కలేదా? నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోళ్ళు లేడు, ఇవాళ ఇత్తనాలు కొందామంటే ఇచ్చేటోళ్ళు లేడు అని అనుకుంటా అరుచుకున్నాడు. ఆడితోనే ఏం ఆగలేదు. పొద్దుగాల 4 గంటలకు లైన్లు పడితే పొద్దుమికి 4 గంటల దానికి ఇత్తనాలు ఇయ్యలేరా? మా పాలనున్న 10 ఏళ్లలో 10 నిమిషాల ఇత్తనాలు అందినాయి. ఇంకెన్ని రోజులు ఈ కన్నీళ్లు? దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ అన్నదాతలకే తిండి తిప్ప లేకుండా చేస్తారా? ఇత్తనాలు బ్లాక్ మార్కెట్ పోకుండా కళ్ళమేర్రి. కాంగ్రెస్ వచ్చింది కాటగలిచమంటున్న అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకుర్రి, లేకపోతే రైతుల సంఘటిత శక్తులున్న బలాన్ని కాంగ్రెస్ సర్కారు సవిజోడక తప్పదు అని ప్రభుత్వాన్ని బాజాప్తా ప్రశ్నించిండు కేటీఆర్ సారు. మొన్నటి దాకా ఎంపీ ఎలక్షన్ల పేరు మీద సర్కార్ మీద సర్ర బరాబర్ బాణాలు వేసిండు కేటీఆర్. సభలు ర్యాలీలు మీటింగులు ఏడైనా కూడా ఇడవకుంటి ఇచ్చి పడేసిండు. ఇప్పుడు ఇత్తనాల మీద కూడా ఇంత రచయితుండే వరకలా ఇగో ఇట్లా అందుకున్నాడు. మరి దీనికి హ్యాండ్ పాటలు ఏ తిరిగా కౌంటర్ తో రీసౌండ్ ఇస్తారో చూడాలి.